సమ్మర్ కి ప్రతి ఒక్క లేడీస్ కి బాగా ఉపయోగపడే ఇదిగోండి ఇన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. సమ్మర్ కి ప్రతి ఒక్క లేడీస్ కి బాగా ఉపయోగపడే మీషోలో కొన్ని డ్రెస్సెస్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోని అలా చూడకూడదు, అందుకే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం నచ్చిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే నేను తీసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ చాలా రీజనబుల్, అలాగే సమ్మర్ కి కన్వీనియంట్ గా ఉంటది. ఒకటి ఏంటంటే లేడీస్ సమ్మర్ వచ్చిందంటే చాలు మెయిన్ ఆలోచించేది మనీ పెడుతున్నామని కాదు, అది కన్వీనియంట్ గా ఉందా లేదా అని చెప్పి ఆ కన్వీనియన్స్ కి తగ్గట్టుగానే ఈ రోజు కొన్ని డ్రెస్సెస్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను. కొన్నేమో మనకి సింపుల్ గా డైలీ వేర్ కి యూజ్ చేసుకోవడానికైనా చాలా బాగా పనిచేస్తాయి. అలాగే మనం ఎప్పుడైనా పిల్లలతో అవుటింగ్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే సమ్మర్ వస్తే పిల్లలతో పద్దాక బయటకు తిరగాల్సి వస్తూ ఉంటుంది కదా దేనికో దానికి. కాబట్టి అప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఇట్లాగా రెండిటికి కన్వీనియంట్ గా ఉండే డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకొకటి చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. నేను తీసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు రీజనబుల్ గా అనిపిస్తేనే కొనండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఏ డ్రెస్ తీసుకున్నా గానీ దాన్ని కన్వీనియంట్ గా ఉందా లేదా, నెక్స్ట్ మన కాస్ట్ రీజనబుల్ గా వచ్చిందా లేదా, మన బడ్జెట్ ఫ్రెండ్లీలో. కాబట్టి చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఈజీగా పనికొచ్చేటట్టు 499, 399, 299 లో తీసేసుకున్నాను అనమాట డ్రెస్సెస్. కాబట్టి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మెయిన్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా నచ్చేస్తుంది. ఒకటి ఏంటంటే చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. నెక్స్ట్ అలాగే కోడ్స్ ఉంటాయి కదా, పిక్చర్ తో సహా కాస్ట్ ఎంత పడింది ఏంటని చెప్పి మెన్షన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మనం ఈ రోజు తీసుకున్నది ఒక కాస్ట్ ఉంటుంది, రేపు నెక్స్ట్ డే కాస్ట్ చేంజ్ అవుతా ఉంటుంది కదా. కాబట్టి నాకు ఎంత పడిందో నేను చెప్పను, కానీ స్క్రీన్ మీద కరెక్ట్ గా ఎంత వస్తుందో అది మాత్రం మీకు పిక్చర్ లో యాడ్ చేసి చూపిస్తాను. నేనైతే సమ్మర్ కోసం ఇన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను, చూపిస్తా ఉండండి. ఇదిగోండి ఇన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా రీజనబుల్ గా వచ్చినాయి. అసలు మేము చెప్పే కాస్ట్ అయితే మీరు నమ్మరు, అంత బాగున్నాయి అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. ఇది వైట్ కలర్. నా దగ్గర అసలు వైట్ కాంబినేషన్ లో వచ్చేటట్టు ఏ డ్రెస్సెస్ లేవు అని చెప్పి వైట్ కలర్ లో అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి ఇట్లా వచ్చింది మొత్తం. అసలు చెస్ట్ దగ్గర కూడా ఏం డిజైన్ ఇవ్వలేదు, ప్లెయిన్ గా ఇచ్చారు. నెక్స్ట్ అలాగే నేను XXL సైజ్ పెట్టుకున్నాను. చూసారు కదా, 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇదిగోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ప్యాంట్ వచ్చేసి ఈజీగా కొంచెం సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అంటే ఎలా అంటే కొంచెం మన చెస్ట్ దగ్గర నుంచి కింద పార్ట్ వరకు కొంచెం లావుగా అనిపించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది. అసలు మల్టీ కలర్ వచ్చింది అనమాట డ్రెస్ కూడా. చూసారు కదా ఎంత బాగుందో క్వాలిటీ. ఇదిగోండి కాటన్ అనమాట, ప్యూర్ కాటన్, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ టాప్ కి అయితే ఫ్రంట్ ఏం డిజైన్ ఇవ్వలేదు, ప్లెయిన్ గా ఇచ్చారు. నార్మల్ గా మనం ఇలా వేసేసుకోవటమే. నెక్స్ట్ సెకండ్ డ్రెస్ చెప్పాను కదా, వీటన్నిటికీ కోడ్స్ కూడా నేను పక్కనే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సెకండ్ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ టాప్ చూపిస్తా. ఇదిగోండి నేను ఏ డ్రెస్సెస్ వేసుకున్నా సింపుల్ గా వేసుకోవడం నాకు ఇష్టమని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, అట్లాగే సింపుల్ గా తీసుకున్నాను. ఓన్లీ వన్ సైడే, అంటే ఓన్లీ లీఫ్ డిజైన్ వచ్చింది వన్ సైడే. ఇది కూడా 3/4 హ్యాండ్సే. దీనికి కాంబినేషన్ గా ఫ్యాంట్ అయితే బ్లాక్ కలర్ లో ఇచ్చారు. ఇదిగోండి ఫ్యాంట్ అయితే నార్మల్ గానే ఉంది. ఇక్కడ ఫ్యాంట్ దగ్గర లాస్ట్ కి వచ్చేసి బటన్స్ అయితే ఇచ్చారు. ఇది నార్మల్ ఫ్యాంట్, ప్లాజో ఫ్యాంట్ లాగా కాదు, నార్మల్ గా లెగ్గిన్స్ ఫ్యాంట్ లాగా అయితే ఇచ్చారు. చూసారు కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్, నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఏమో ఇట్లాగా టై చేసుకోవటానికి థ్రెడ్ అయితే ఇచ్చారు. ఈ డ్రెస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు 299
289 అట్లా పడింది అనమాట కాస్ట్. ఇదిగోండి చూసారు కదా, ప్యూర్ కాటన్. అసలు ఇన్ని డ్రెస్సెస్ మీద ఎంత పడ్డాయో నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాను. మీకు అన్ని నేను స్క్రీన్ మీద పక్కన ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా రోజులు మీషోలో ట్రెండింగ్ లో నడిచింది. ఇదిగోండి ఇదైతే ఓన్లీ చెస్ట్ వరకే డిజైన్ ఇచ్చారు, అలాగే హ్యాండ్స్ కూడా. ఇవన్నీ నేను తీసుకునే XXL సైజే తీసుకున్నాను. ఎందుకంటే మనకి సమ్మర్కి మనం ఒక్కసారి వాష్ చేసాం అనుకోండి లైట్గా షింక్ అయినట్టు అనిపిస్తాయి కదా, అందుకని చెప్పి. ప్యాంట్ అయితే వైట్ కలర్లో కూడా ఇదొక వైట్ అనమాట, చాలా బాగుంది. దీని మీద పింక్ కాంబినేషన్ వచ్చి, మెయిన్ పింక్ వైట్ కాంబినేషన్ చాలా నచ్చి తీసుకున్నాను ఇది. వీటికి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. ఇది కూడా అంతే 294 284 అట్లా పడింది అనమాట కాస్ట్. ఇది కూడా నాకు, నేనైతే ఎక్కువగా చున్నీలు వేసుకోను, నార్మల్గా ప్లాజో డ్రెస్సెస్ లాగే. అంటే ప్లాజో అంటే నార్మల్ డ్రెస్సెస్ ఇష్టపడతాను కాబట్టి వాటికి సెట్ అయ్యేటట్టు అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇది మొత్తం ఇంకా డ్రెస్ ఇట్లా వచ్చేసింది. ఓన్లీ చెస్ట్ దగ్గరే ఇట్లా ఇచ్చారు డిజైన్. అన్నీ నేను XXL సైజ్ తీసుకున్నాను, ఇది 3XL సైజ్ తీసుకున్నాను. ఇది ఒక డ్రెస్. ఇప్పుడు 3 డ్రెస్సెస్ వరకు చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ టాప్. అసలు ఈ టాప్ వైట్ కలర్, నెక్స్ట్ అట్లాగే బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఎంత బాగుందో ఈ డ్రెస్, అందుకే తీసుకున్నా దీన్ని. ఇదిగోండి వేసుకొని చూసుకుంటే కన్వీనియంట్గా చాలా బాగుంది. ఒక్కటి ఏంటంటే కలర్ కాంబినేషన్ సెట్ అయ్యి లెగ్గిన్స్ వేస్తే ఇంకా అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ప్యూర్ కాటన్. ఇదేంటంటే మనకి స్కై కలర్ ఉంటుంది కదా, అట్లా అనిపించింది అనమాట నాకు. అందుకే వేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్గా వేసుకునే వాటిలాగా కాకుండా అని చెప్పి ఈ డ్రెస్ తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ కాలర్ దగ్గర వచ్చేసి మనకి బటన్స్ కూడా ఇచ్చారు. అసలు సూపర్ కలర్ కాంబినేషన్ అని చెప్తాను నేనైతే మాత్రం. ఇది చాలా చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ నచ్చింది నాకు. ఈ డ్రెస్ నచ్చి ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది, అంటే కాటన్ కాదు, రేయాన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉంది. ఇదిగోండి, ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం సేపు వేసుకోవటానికి కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి వేసుకున్నాను. సమ్మర్కి కాకుండా ఇది నార్మల్గా తర్వాత మనకి పనికి వచ్చిద్దని తీసుకున్నాను. ఇదిగోండి ట్యాగ్ కూడా ఊడిపోలేదు దీనికి. ఇదిగోండి ప్యాంటు సేమ్ ఇదే కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది ప్లాజో ప్యాంట్ ఇచ్చారు దీనికి, బాగుంది. ఇది కూడా ఎలాస్టిక్. ఇదిగోండి ఇట్లా వచ్చింది. నెక్స్ట్ బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మనము ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్తూ ఉంటాం కదా, దానికి పనికి వస్తుందని చెప్పి ఈ కాటన్ డ్రెస్ అయితే తీసుకున్నాను. దీనికి ఓన్లీ డిజైన్ ఇక్కడే వచ్చింది, నెక్స్ట్ హ్యాండ్కి వచ్చింది. మొత్తం అంతా ఇదిగోండి డ్రెస్ అంతా ప్లెయిన్గా ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే చున్నీ, ప్యాంట్. ఇదిగోండి ప్యాంట్ దగ్గర ఇక్కడ వచ్చేసి బటన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ దీనికి పాకెట్ కూడా ఇచ్చారు, మనం ఎప్పుడైనా ఫోన్ కానీ అట్లాంటివి బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి. ఇదిగోండి ప్యాంట్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ చెస్ట్ దగ్గరే ఓన్లీ డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి కదా, వీటికి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చున్నీ, ఇది కూడా ప్యూర్ కాటన్. సమ్మర్కి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు బాగా యూజ్ అయింది. ఇదిగోండి చున్నీ అయితే ఇది ఇచ్చారు. ఇది వచ్చేసి నాకు 499 బిలోనే పడింది, 470 460 అట్లా పడింది. ఈ డ్రెస్ వచ్చేసి ఫుల్ సెట్
3 పీస్ సెట్ అన్నమాట. మనం బయట ఎక్కడ చూసుకున్నా ఈ 3 పీస్ సెట్ కాస్ట్ అయితే టూ మచ్ గా ఉంటున్నాయి కదా. కాబట్టి నార్మల్ గా మనం అకేషనల్ గా కాకపోయినా బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చి తీసుకున్నాను. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. నాకు బ్లాక్ కలర్ అంటే పిచ్చి ఇష్టము. రోజు ఎన్ని మోడల్స్ ఉన్నా సరే బ్లాక్ వేసుకుంటూనే ఉంటాను. అయితే ఇదైతే ప్లెయిన్ బ్లాక్ అన్నమాట. అసలు డ్రెస్ మొత్తం బ్లాక్ వచ్చింది. మీకు నేను చూపించేదానికన్నా పక్కన ఇమేజ్ యాడ్ చేస్తే చాలా బాగుంటది. మొత్తము బ్లాక్ కలర్ అంతా, మొత్తం డ్రెస్ అంతా బ్లాకే. దీని మీద అసలు ఏ డిజైన్ లేదు, ఏ ఫ్లేవర్ లేదు, ఏమీ లేదు. ప్లెయిన్ డ్రెస్ అన్నమాట. నెక్స్ట్ దీనికి కాంబినేషన్ గా ప్లెయిన్ ప్యాంట్. అసలు దీనికి ఇంకా ఏమీ లేదు, మొత్తం ప్లెయినే అన్నమాట. ఇంకా దీనికి చున్నీ ఇదిగోండి అట్రాక్టివ్ గా ఇట్లాగైతే ఇచ్చారు, బెనారస్ చున్నీ లాగా. ఈ డ్రెస్ ఉంది, నాకు ఫోటో చూడంగానే నచ్చింది, అందుకే దీన్ని అస్సలు వదలబుద్ధి కాలేదు. ఇది కూడా కాస్ట్ 450 ఏమో అట్లా పడింది, అందుకని చెప్పి తీసేసుకున్నాను. ఆ బ్లాక్ కలర్ మీద చున్నీ వేసుకొని డ్రెస్ వేసుకుంటే అసలు అద్దిరిపోద్ది అనమాట. డ్రెస్ మాత్రం నాకెంత నచ్చిందో. నెక్స్ట్ చున్నీ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇచ్చారు. ఆ బ్లాక్ కలర్ డ్రెస్ కి చున్నీ చాలా అట్రాక్టివ్ గా ఉంటది. నేను చూపించేదానికన్నా మీకు పిక్చర్ లో యాడ్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమైంది డ్రెస్ మోడల్ ఎట్లా వచ్చింది అని చెప్పి. ఇదిగోండి, ఇది కూడా అంతే, చాలా తక్కువ కాస్టే పడింది. అరౌండ్ 450 499 అట్లా పడింది అంతే. డ్రెస్ కూడా చాలా బాగుంది. నేను మీకు ఇవన్నీ లెక్క చెప్పే కన్నా పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సమ్మర్ కి కూల్ గా ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకున్నామంటే మనకి సమ్మరే అనిపించదు అనమాట బయటికి వెళ్ళినా గానీ. నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మీకు కూడా యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మీకు యూజ్ అయితేనే తీసుకోండి, అవసరమైతేనే తీసుకోండి, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోండి. ఏ అయినా కానీ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నా హెవీగా ఉన్నా మనం ఎప్పుడు వేసుకోం కదా. ఇట్లాంటివి అయితే మనకి రెగ్యులర్ వేర్కి కానీ, లేకపోతే పార్టీ వేర్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళేటప్పుడు, హస్బెండ్ తో బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లాగా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటాయి అని చెప్పి నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. మీకు నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా వేరే వాళ్ళకి షేర్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.